దివ్యా డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు. దివ్యా డైమండ్స్ నుండి తులా రాశి వారికి జూన్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఇక్కడ యోగించే గ్రహాలు బుధ గ్రహం, శుక్రగ్రహం, శని గ్రహం. ఈ 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అన్నిటికంటే మించి ఏంటంటే, మీకు మీ లైఫ్లో లగ్జూరియస్ లైఫ్, ఈ రాశి వారికి ఈ మంత్లో మీరు ఒక మంచి లగ్జూరియస్ లైఫ్ మీట్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైనా చూడండి, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మనకు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం, కొన్ని సందర్భాలు అసలు ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ మంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయడము, పెద్ద పెద్ద సొసైటీలో పెద్ద పెద్ద వాళ్ళని కలవడము, సో దానివల్ల మీకు గుర్తింపు రావడము, మీరు ఒక సొసైటీలో స్టేటస్గా ఉండడం, ఇవి బాగుంది. ఇక వ్యాపారం రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంది. సింగర్స్ కానీ, సినిమా ఆర్టిస్టులు కానీ, టీవీ ఆర్టిస్టులు కానీ, డైరెక్టర్స్ కానీ, వీళ్ళకు కూడా బాగుంది. అండ్ విద్యారంగంలో ఉన్న వారికి, అధ్యాపకం స్కూలింగ్లో ఉన్న వారికి, వీళ్ళకు కూడా బాగుంది. అదే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మెమరీ పవర్ లేని వాళ్ళు, కొంచెం భయం, చదువు అంటే భయపడే వాళ్ళకి అంత భయపడాల్సింది లేదు. ఇప్పుడు ఒక మంచి గ్రిప్ చదువు మీద వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే అండ్ శని కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి మీరు మంచి సొసైటీలో గుర్తింపు పొందుతారు. అండ్ ప్రతి పని ఆచి చూసి మీరు డెసిషన్ తీసుకుంటారు. ఈక్వల్గా ఇప్పుడు స్టార్ట్ చేసే ప్రతి పని, ఏదైతే కొత్త పని బిజినెస్లో కానీ, ఇంకేదైనా కొత్త పని కానీ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకోండి, స్లోగా అవుతుంది, బట్ పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది. సో ఇది దీనికి ముఖ్యంగా మనకి శని గ్రహం యోగకారకంగా ఉంటే జరిగే ఫలితాలు. సో ఇన్ని విధాలుగా బాగుంటుంది. కాకపోతే ఇక మీరు కొంచెం స్వల్ప దోషం కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీరు చూసుకోవాల్సిందంటే, ఇక్కడ మనము మీ మదర్ విషయంలో, మీ తల్లి గారి విషయంలో కానీ, పేరెంట్స్ అనుకోండి, తల్లి కానీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మధ్యవర్తిత్వం ఎక్కడా చేయకండి. అండ్ వృత్తి ఉద్యోగాలలో కూడా తొందరపాటు మాటలు ఎక్కడ మాట్లాడకండి, ఎందుకంటే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఆచితూచి మీరు అడిగేయాలి. ఎందుకంటే ఈ మధ్య రియల్ ఎస్టేట్ ఎట్లా ఉందంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మనకు హిడన్కి తెలియకుండా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అడుగేసే ముందు ఒకటి 2 సార్లు ఆలోచించి అడుగేయండి. ఇలాంటి సందర్భాల్లో మీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒకసారి జాతకరీత్యా రిజల్ట్ తీసుకోండి. అసలు నిజంగా వచ్చి ఇది అనుకూలమైన సమయం అవునా కాదా, ఒకవేళ అనుకూలమైన సమయం అయితే ఈ మంతే కాకుండా ఏ మంత్లో ఉంది, ఎప్పుడు ఎలా ప్రణాళిక చేసుకోవాలి అన్నది, ఇప్పుడు ఇల్లు కట్టాలన్నా, మ్యారేజ్ చూడాలన్నా, పెద్ద పెద్ద డెసిషన్స్ లైఫ్లో, ఏదైనా ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది స్టార్ట్ చేయవచ్చా లేదా, రంగం సూట్ అవుతుందా లేదా, ఇలాంటి సందర్భాల్లో నిజంగా మనకు క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ను అడ్వైస్ తీసుకొని మనం చేసామనుకోండి, సక్సెస్ ఉంటుందండి చాలా వరకు. అదే మనం ఈ అడ్వైస్ తీసుకోకుండా చేస్తే ఫెయిల్యూర్ అవుతారు. చాలామంది ఫెయిల్యూర్ అవుతున్నారు. అది ఎటు కాకుండా చూస్తూ 45-50 సంవత్సరాలు వచ్చిందంటే ఏం బిజినెస్ మనం చేస్తాము? బిజినెస్ అన్నది 30 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు సెటిల్ అయిపోవాలి. అప్పటికే మీరు ఏ రంగం సూట్ అవుతుందన్నది సెలెక్షన్ చేసుకోవాలి. 30 నుండే అసలు 25 నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఏ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి, ఇక్కడ మీరు అస్ట్రాలజర్ని సంప్రదించండి. మీరు ఏ రంగం సూట్ అవుతుంది అనేది మా వాళ్ళు చాలా ఎక్స్పర్ట్గా చెప్తారు, మీ జాతక డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ తీసుకొని. సో ఆ విధంగా మా దగ్గర అస్ట్రాలజికల్ అడ్వైస్ వెరీ వెరీ స్ట్రాంగ్. మా దివ్యా డైమండ్స్ రత్నాలు ఎంత యాక్యురేట్గా ఉంటాయో అంతే యాక్యురేట్గా జ్యోతిష్య డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి అడ్వైస్ కరెక్ట్ ఉన్నప్పుడే మా రత్నాలకు వాల్యూ ఉంటుంది. కాబట్టి జ్యోతిష్య పరంగా చాలా డీప్ అనాలిసిస్ ఇస్తున్నాం, మీకు రాసిస్తాము. ఈ పీరియడ్స్లో మీకు ఇట్లా ఉంటుంది, ఈ పీరియడ్లో ఇట్లా ఉంటుంది, మీరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి, ఇక్కడ ఇవి చేయండి, ఇది చేయండి అనేది కూడా సమ్టైమ్స్ వీఆర్ గివింగ్ ఫర్ ద లైఫ్ టైమ్ ఇన్ఫర్మేషన్. ఈ సంవత్సరాల కేర్ఫుల్, ఈ సంవత్సరాల్లో ఏదైనా చేయండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ ప్రకారంగా చూసుకున్న మళ్ళీ ఇలా సబ్ డివిజన్ లాగా మళ్ళీ చూసుకోవాలి. సో ఈ లెక్క ప్రకారము వీ హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ డేస్. ఇక జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం పచ్చ, నీలం, ఈ 2 రత్నాలు జాతకరీత్యా ధరించాలి. అనుకూలమైన తేదీలు ఏంటంటే 6, 11, 13, 14, 18, 21 సూటబుల్ డేట్స్. తర్వాత నాట్ సూటబుల్ డేట్స్ 3, 4, 7, 15, 15. సో ఇవి నాట్ సూటబుల్ డేట్స్. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఇంతకుముందు చెప్పిన తేదీలను మీరు కన్సిడర్ చేయండి. ఇంకా ఏ వివరాలు కావాలన్నా దివ్యా డైమండ్స్ సంప్రదించండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే ఎట్ మాదాపూర్, మోర్ నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. బేగంపేట అండ్ కుక్కట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్, దో ఇట్ ఈస్ అవర్ బ్రాంచెస్, బట్ దెర్ ఈస్ బికాస్ ఆఫ్ ద పబ్లిక్ అనండి, స్టాఫ్ అనండి, దీస్ ఆర్ మెనీ రీజన్స్. అది లిమిటెడ్ అవర్స్ పని చేస్తున్నాం. అండ్ ఇక్కడ మాత్రం అంటే కన్వీనియన్స్ కూడా, ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద క్వాలిటీస్.
క్వాలిటీ అనేది ఎంత కన్ఫైన్డ్గా పెట్టుకుంటే మనం అంత అక్యురేట్గా రత్నాలను కస్టమర్స్కి అందించాలనే ఉద్దేశంతోనే బ్రాంచ్ ఆఫీసెస్లో హెడ్ ఆఫీస్కి ఇదే తేడా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హెడ్ ఆఫీస్లో 1-2 సార్లు పరీక్ష అవుతుంది, అక్కడ కూడా పరీక్ష అయ్యే వెళ్తుంది. ఫైనల్గా ఏంటంటే ఒక జెమాలజిస్ట్, ఇక్కడైతే చాలామంది జెమాలజిస్టులు కూడా ఉంటారు, మీకు రత్నాన్ని మీకు ఇచ్చే ముందు ఫైనల్ ఒకసారి చెక్ చేసి ఇస్తారు, అంటే ఎక్కడ మిస్ కాకుండా. ఇలాంటి జాగ్రత్తలు హెడ్ ఆఫీస్లో ఉంటాయి. ఏదేమైనా ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి, మాదాపూర్ హెడ్ ఆఫీస్.